నేను మీకు ఇప్పుడు ఒక స్టోరీ చెప్తాను. నాకు తెలిసిన ఒక ఆయన ఒక జాబ్ అప్లై చేశాడనమాట రెఫరల్ త్రూ. సో, అది కొద్ది రోజుల తర్వాత రిజెక్షన్ మెయిల్ వచ్చింది. సో, రిజెక్షన్ మెయిల్ వచ్చిన తర్వాత ఆయన ఆ రెఫర్ చేసిన ఆయన ఎళ్ళేసి హెచ్ఆర్‌ని అడిగాడనమాట. ఇలా మా ఫ్రెండ్ జాబ్ ఎందుకు రిజెక్ట్ చేశావు అనేసి. అప్పుడు హెచ్ఆర్ అన్నాడు, అసలు నా దగ్గరికి ఆ జాబ్ అప్లికేషనే రాలేదనేసి. సో, దీనికి కారణం ఏటీఎస్ అనమాట. అప్లికెంట్ ట్రాకింగ్ సిస్టమ్. ఇది తెలియకుండా మీరు ఎన్ని ఆఫ్ క్యాంపస్ జాబ్స్ అప్లై చేసినా కూడా మీ రెజ్యూమేని మీరు బ్లాక్ హోల్‌లో ఏసినట్టే అర్థం. సో, ఏటీఎస్ అనేది ఏంటంటే మీకు అండ్ హెచ్ఆర్‌కి మధ్య ఉన్న ఒక బాట్ అనమాట. డైరెక్ట్ ప్రతి రెజ్యూమేని హెచ్ఆర్ దగ్గరికి పంపకుండా ఫిల్టర్ చేసి పంపుతాయి. అది ఏ విధంగా ఫిల్టర్ చేస్తదంటే 2 టైప్స్ ఉంటాయి. ఒకటొచ్చేసి ఏఐ రెజ్యూమేస్ ఉంటాయి కదా! డైరెక్ట్ దాన్ని ఎలా ఉండే తీసుకొనెళ్ళి అలానే పెట్టడం. సో, అప్పుడు అవి డైరెక్ట్‌గానే ఎళ్ళిపోతాయన్నమాట రెజ్యూమేస్ ఏటీఎస్‌లో. ఇంకోటొచ్చేసి ఎగ్జాక్ట్ కీవర్డ్స్ యూజ్ చేయకపోవడం. లైక్ మీరు కస్టమ్ రెజ్యూమే అంటారు. మీరు ఏ జాబ్‌కైతే అప్లై చేస్తున్నారో అక్కడ వాళ్ళు కొన్ని కీవర్డ్స్ మెన్షన్ చేసి ఉంటారు. లైక్ మాకు పైథాన్ కావాలి, జావా కావాలనేసి. అది మీ రెజ్యూమేలో లేకపోయినా కూడా అది ఆటోమేటిక్‌గా ఫిల్టర్ చేస్తది. అండ్ కొన్ని మెయిన్ కీవర్డ్స్ అయితే ఉంటాయి కదా! అచీవ్డ్ అనేసి అలా ఇలా. సో, అవి కూడా లేకుంటే ఆటోమేటిక్‌గా ఏటీఎస్ చెకర్స్ అనేవి చేస్తాయన్నమాట. ఇప్పుడు మీ రెజ్యూమే ఏటీఎస్ ప్రూఫా కాదా అని ఎలా చెక్ చేసుకోవాలంటే కొన్ని వెబ్‌సైట్స్ ఉంటాయి. సింప్లీ స్కాన్, జాబ్ స్కాన్ అని అవన్నీ ఫ్రీ అనమాట. మీ రెజ్యూమే ఇచ్చేస్తే ఔట్ ఆఫ్ 100 లేదా ఔట్ ఆఫ్ 10 మీకు ఎంత రెజ్యూమేకి ఏటీఎస్ స్కోర్ ఉందని చెప్తదది. అండ్ అవి ఒక ఎక్స్‌టెంట్ వరకు ఫ్రీ ఉంటాయి. తర్వాత అవి కూడా పెయిడ్ ఉంటాయన్నమాట. పే చేస్తే ఏమొస్తదంటే మీ రెజ్యూమేని ఎక్కడ ఇంప్రూవ్ చేసుకోవాలి లేదా అదే ఇంప్రూవ్ చేసి ఇవ్వడం అలాంటివి వస్తాయన్నమాట పే చేసిన తర్వాత ఏటీఎస్ చెక్కర్స్‌లో. మాక్సిమం మీరు మీ స్కోర్ చూసుకొని ఆటోమేటిక్‌గా మీరే చేంజ్ చేసేసుకోవచ్చు రెజ్యూమేని. మీరు కస్టమ్ రెజ్యూమేస్ యూజ్ చేస్తూ మీ రెజ్యూమేకి ఏటీఎస్ చెక్కర్‌లో ఏటీఎస్ స్కోర్ చెక్ చేసుకొని మీరు జాబ్ అప్లికేషన్స్ అప్లై చేస్తే మాక్సిమం ఛాన్సెస్ ఏటీఎస్‌లో ఎళ్ళకుండా ఉంటదనమాట మీ రెజ్యూమే. సో, మీరు అప్లై చేస్తున్న రెజ్యూమేకి ఏటీఎస్ స్కోర్ ఎంతుందో మీరు ఇప్పుడు చెక్ చేసుకోండి. నేను డిస్క్రిప్షన్‌లో కూడా దాని లింక్స్ అయితే ఇస్తాననమాట. ఏ వెబ్‌సైట్‌లో మీరు చెక్ చేసుకోవాలని చెప్పేసి.